या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मा. Good morning to everyone. Myself Hanya. I am from Bio Brainiacs group. Today I would like to spell a few words about Vasanta Panchami. First of all, I wish you a happy Vasanta Panchami to my friends and below teachers. Vasanta Panchami is a fun festival. It comes in the month of Magha. We pray to the goddess of Saraswati. She is the goddess of knowledge. People wear yellow clothes. We eat sweets and blessed food. Children keep their books for blessing. Flowers bloom in the field. The weather was nice on Vasanta Panchami. Vasanta Panchami is a day of joy. Thank you. ముఖ్యమైన దేవతామూర్తులలో సరస్వతీదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవేరి. వేదాలు పురాణాలలో విపులంగా సరస్వతి నది కూడా ప్రస్తావించబడింది. నవరాత్రి వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. ఋగ్వేదంలోను దేవి భాగవతంలోను బ్రహ్మ వైవర్త పురాణంలోను పద్మ పురాణంలోను సరస్వతీదేవి గురించి వివిధ గాథలున్నాయి. వాక్కు, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నిటికీ అధిదేవతగా సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపానిగా, పుస్తకమాలధారిణిగా చిత్రీకరింపబడింది. సరస్వతీదేవి ధరించే వీణ పేరు కచ్చటి. సరస్వతీదేవి యొక్క వర్ణనలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల యొక్క
5 రూపాయల శక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం 9వ స్కందం 5వ అధ్యాయం వివరిస్తుంది. మహామాయ భాషా జ్యోతిర్మయి కళారస హృదయగా సరస్వతి దేవి పూజలు అందుకుంటుంది. పూర్వం శుంభ నిశుంభులు అని 2 రాక్షస సోదరులు ఉండేవారు. ఈ రాక్షసులు చాలా బలమైన వారు. అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవారు. మేమే రాజుగా ఉండాలని అనుకునేవారు. వీరు ఇంద్రాది దేవతల్ని పదవి భ్రష్టులు చేసి ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు. వారు ఇరువురు ఘోర తపస్సు చేసి బ్రహ్మ ద్వారా వీరవరం పొందుతారు. ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరం కోరుకుంటారు. ఎందుకంటే స్త్రీలు అబలలు, వారు మమ్మల్ని ఏం చేయలేరు అనే అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు. వరకల గర్వితులై శుంభ నిశుంభులు స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు. ఈ వస్తువులను ఎవరు సృష్టించారో అక్కడున్న కల్పవృక్షము కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు. ఈ వస్తువులను ఎవరు సృష్టించారో వారి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం మంచిదని నారదుడు ఆ శుంభ నిశుంభులకు వివరిస్తాడు. నారదుడు ఆ మాట అనగానే శుంభ నిశుంభులు పాతాళానికి వెళ్ళిపోతారు. శుంభ నిశుంభులు భూలోకానికి వెళ్ళి ఋషులను మునులను భయపెడతారు. మీరు చేసే యజ్ఞయాగాదులు మాకే చెందాలని వారిని హెచ్చరిస్తారు. ఇలా వారు ముల్లోకాలకు అధిపతులై దేవముని గణాల్ని బాధించసాగారు. భూలోకంలో దైవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. నీవు ఏదో ఒక రూపం నుంచి వారిని నశింపచేయమని కోరుకుంటారు. వారి మొర ఆలకించిన దేవి శరీరం నుండి దివ్య తేజోరూప లావణ్యాలతో సరస్వతి దేవి అమ్మవారు బయటికి వస్తారు. తెల్లటి హంస మీద కూర్చుని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించారు. ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శుంభ నిశుంభులను ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటారు. అమ్మవారు హిమాలయాల్లో కొలువై ఉన్నారని శుంభ నిశుంభులకు నారదుడు చెబుతాడు. అప్పుడు వాళ్ళు మాకు ఆమె కావాలని చండాముండాసురులను పంపిస్తారు. ఆ చండాముండాసురులు అమ్మవారిని తీసుకురమ్మని ధూమ్రాక్షుడిని పంపిస్తారు. ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చండాముండాసురులు నిన్ను తీసుకురమ్మన్నారని చెబుతాడు. అప్పుడు హంస సింహంగా మారిపోతుంది. సింహం ధూమ్రాక్షుడిని తినేస్తుంది. అప్పుడు చండాముండాసురులు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోకి మారిపోతారు. భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తారు. చండాముండాసురులు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మవారు వారిద్దరిని సంహరిస్తుంది. నారదుడు శుంభ నిశుంభుల వద్దకు వెళ్ళి మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని శుంభ నిశుంభులను అడుగుతాడు. శుంభ నిశుంభులు చతురంగ బలాలను సమకూర్చుకుని దేవిపై యుద్ధానికి అమ్మవారి దగ్గరకు వెళతారు. వెంటనే అమ్మవారు అష్టాదశ భుజ శక్తులతో తన సింహంతో శుంభ నిశుంభులను నిమిష కాలంలో సంహరిస్తారు. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమై పూలవర్షం కురిపించి జయ జయనాదాలు చేస్తారు. తర్వాత దేవతలంతా అమ్మవారిని సాత్విక రూపంలోకి మారవలసిందిగా కోరుకుంటారు. వారి ప్రార్థనని ఆలకించిన అమ్మవారు సాత్విక రూపంలోకి మారుతారు. ఈ కథ ఎవరు వింటారో వారికి గృహదోషాలు పోయి విద్య లభిస్తుంది. Manogna, yesterday she has appeared her exam at state level and she secured the participation certificate. So anyhow, preaching up to there is the greatest thing. Congratulations, Manogna. Please come on to the dais. Photo nahi. Good morning to everyone. We are from second star. Anandam Mayam Devam Nirmal
पद्मभद्रा विशालाक्षी पद्मकेसरवर्धिनी नित्यं पद्मालयां देवी सामं पातु सरस्वती. థ్యాంక్ యూ. శుభోదయం. మేము ఆరోగ్యం నుంచి వచ్చాము. ఈరోజు సరస్వతి గాయత్రి మంత్రం. ఓం సరస్వత్యాయ విద్మహే బ్రహ్మపుత్రాయ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. థ్యాంక్ యూ. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. 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 सुरासुरैः सेवित पादपङ्कज. सुरासुरैः सेविता पादपङ्कज. सुरासुरैः सेवित पादपङ्कज. सुरासुरैः सेविता पादपङ्कज. करेशराजितगमनीय पुस्तक. करेशराजितगमनीय पुस्तक. वाणी